అప్పులు పెరిగిపోయి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా? ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితొచ్చిందా? ఇంట్లో ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన ఉంటున్నాయా? అలాంటి సమయంలో మన పెద్దలు చెప్పిన కొన్ని సాంప్రదాయ ఆధ్యాత్మిక పద్ధతులను ఇప్పుడు చూద్దాం. వాటిలో ఇంట్లో సులభంగా దొరికే పసుపు, ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును మన భారతీయ సంప్రదాయంలో శుభానికి, మంగళానికి ప్రతీకగా భావిస్తారు. ఉప్పును కూడా ప్రతికూలతను తొలగించే పదార్థంగా కొన్ని ఆచారాల్లో ఉపయోగిస్తారు. అందుకే పసుపు, ఉప్పుని కలిపి చేసే ఈ పద్ధతిని ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని కోరుకునేవారు ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటిస్తుంటారు. ఈ పరిహారం చేయటానికి ముందుగా ఒక చిన్న పసుపు కొమ్ము తీసుకోండి. పసుపు కొమ్ము అందుబాటులో లేకపోతే సాధారణ పసుపును కూడా ఉపయోగించవచ్చు. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోండి. ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న పసుపు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిపై పసుపు కొమ్మును ఉంచాలి. దాని పక్కనే కొద్దిగా రాళ్ళ ఉప్పును ఉంచాలి. ఇప్పుడు ఆ పసుపు కొమ్ముకు కొద్దిగా పసుపు రాసి మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోవాలి. ఆ తర్వాత మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపించాలని, సంపాదనలో స్థిరత్వం రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు అప్పు వెంటనే తీరిపోవాలని మాత్రమే కోరుకోవటం కంటే అప్పులను తీర్చుకునే సామర్థ్యం, సరైన అవకాశాలు, మంచి ఆలోచనలు, ఆర్థిక క్రమశిక్షణ కలగాలని ప్రార్థించటం మంచిదని ఆధ్యాత్మికంగా భావిస్తారు. ఈ పసుపు, ఉప్పుని ఒక చిన్న గిన్నెలో ఉంచి పూజా స్థలంలో పెట్టుకోవచ్చు. కొందరు దీనిని వారానికి ఒకసారి మార్చుతూ పాత ఉప్పును ఇంటి బయట పారేస్తారు. కొత్త ఉప్పుని మళ్ళీ ఉంచుతారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగి ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలని విశ్వసిస్తారు. మరికొందరు ఈ పరిహారాన్ని గురువారం లేదా శుక్రవారం వంటి శుభదినాల్లో ప్రారంభిస్తారు. ముఖ్యంగా గురువారం రోజున పసుపును గురుగ్రహానికి సంబంధించిన శుభతత్వానికి ప్రతీకగా భావించి లక్ష్మీదేవి లేదా తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఈ పద్ధతిని పాటిస్తారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. పసుపు, ఉప్పు పరిహారం ఒక్కటే అప్పులను తీర్చదు. ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే చూడాలి. నిజ జీవితంలో అప్పులు తగ్గాలంటే ముందుగా మన నెలవారీ ఆదాయం, ఖర్చులు, రుణాల వడ్డీ, ఈఎంఐలు అన్నిటినీ సరిగ్గా లెక్కించుకోవాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైతే రుణదాతలతో మాట్లాడి చెల్లింపు ప్రణాళికను సరిచేసుకోవాలి. ఎందుకంటే పరిహారం మనకు నమ్మకాన్ని ఇవ్వచ్చు, కానీ ఆర్థిక క్రమశిక్షణే మన పరిస్థితిని నిజంగా మార్చే ప్రధాన అడుగు. కాబట్టి పసుపు, ఉప్పుతో ఈ ఆధ్యాత్మిక పద్ధతిని విశ్వాసంతో పాటిస్తే అదే సమయంలో డబ్బు విషయంలో క్రమశిక్షణను కూడా పాటించండి. మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి అప్పులు తీర్చుకునే మార్గాలు ఏర్పడి ఇంట్లో సంతోషం, ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి సులభమైన ఆధ్యాత్మిక పద్ధతులు, రాశి ఫలాలు, ధార్మిక విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.